రైట్, ఫోన్ ట్యాపింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ అంశంపై ధనరాజ్ మరిన్ని డీటెయిల్స్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు. మరి ఏంటి, త్వరలోనే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది అనుకోవచ్చా? మీ వద్దున్న అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుందని చెప్పొచ్చు. దాంతోపాటు ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటుగాను అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి అయినటువంటి కొండలరావుకు నోటీసులు జారీ చేశారు. అయితే నవీన్ రావుకు తండ్రి అయినటువంటి కొండలరావుతో పాటు నవీన్ రావు ఇద్దరు కలిసి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి టీంతో కూడా వీళ్ళు సంబంధాలు నేర్పారు. అదేవిధంగా ప్రత్యర్థికి సంబంధించినటువంటి రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయడంలో కూడా తండ్రి కొడుకులకు సంబంధించినటువంటి పాత్ర ఉంది. దాంతోపాటు సిటీ అధికారులు ఇప్పటివరకు సేకరించినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి లిస్ట్ ఉందో దానిలో చూసినట్టయితే సుమారుగా 4,000కు సంబంధించినటువంటి ఫోన్లను వీళ్ళు ట్యాప్ చేశారనేది కూడా సిటీ అధికారులు ఫోరెన్సిక్స్ సంబంధించినటువంటి నివేదిక ఆధారంగా కూడా దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకైనటువంటి సందీప్ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే కొండలరావును అదేవిధంగా సందీప్ ఇద్దరు కలిసి కూడా మధ్యాహ్నం 1 గంటకు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని కూడా ఈ నోటీసులోని సారాంశం. ముఖ్యంగా చూసినట్టయితే నవీన్ రావుని చూసినట్టయితే కూడా గత 4వ తేదీన కూడా 9 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే మీరు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నిందితులైనటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అతనికి సంబంధించినటువంటి ట్యాపింగ్ టీంతో ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా కొనసాగించారు, ప్రత్యర్థి రాజకీయ నాయకులతో పాటుగాను జడ్జీలు, దాంతోపాటు వివిధ రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లను మీరు వాటి ఎక్విప్మెంట్ను ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు. దాంతోపాటు శ్రవణ్ రావుతో ఉన్నటువంటి అంటే ఓ ఛానల్ అధినేత అయినటువంటి శ్రవణ్ రావుతో నేర్పినటువంటి సంబంధాలపైన కూడా చాలా సుదీర్ఘంగా 9 గంటల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా విచారించారు. దాంతోపాటు వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చూసినట్టయితే కూడా నవీన్ రావు తండ్రి అయినటువంటి కొండలరావుకు సంబంధించినటువంటి వారి ప్రమేయం పైన కూడా ఈరోజు ప్రశ్నించనున్నారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లను అన్నింటిని కూడా ముందర ప్రొజెక్ట్ చేస్తూ కూడా పూర్తి ఆధారాలతోటి కూడా నవీన్ రావు తండ్రి కొండలరావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి మాధవరం కృష్ణారావు కొడుకైనటువంటి సందీప్ను కూడా ఇవాళ మధ్యాహ్నం విచారణకు హాజరైనట్లయితే ఆయన నుంచి కూడా కీలకమైనటువంటి ఆధారాలను ఇన్ఫర్మేషన్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఇద్దరు అంటే నవీన్ రావు తండ్రి అదేవిధంగా మాధవరం కృష్ణారావు కొడుకు ఇద్దరు కూడా విచారణకు హాజరైనట్లయితే కూడా మధ్యాహ్నం 1 గంటకు మొత్తం సిటీ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లన్నింటిని కూడా ముందర ప్రొజెక్ట్ చేస్తూ కూడా పూర్తి ఆధారాలను కూడా సేకరించనున్నారు. గతంకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఎవరి ప్రమేయం మేరకు మాత్రము మీరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, దాంతోపాటు శ్రవణ్ రావు ఎక్విప్మెంట్ను సమకూర్చి మొత్తం ఈ ట్యాపింగ్ టీమ్ తోటి కూడా ఉన్నటువంటి పోలీసు అధికారులతోటి మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంది, మీరు ఎక్కడెక్కడ ఫోన్ ట్యాప్ చేశారు, రాజకీయ నాయకులు అదేవిధంగా బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి న్యాయవాదులు జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేసే వ్యవహారంలో మీ యొక్క ప్రమేయము అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం
ఎక్విప్మెంట్ కొనుగోలు వ్యవహారంలో నవీన్ రావు ప్రధాన పాత్ర పోషించారనే అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణల క్రమంలో కూడా వాటి ఆధారంగా కూడా మొత్తం ఎవిడెన్స్లను ముందర పెట్టి కూడా మొత్తం మీద సిట్ అధికారులు వీరిద్దరు కూడా విచారించనున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు కూడా దీనిలో చాలా వరకు బాధితులు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు ఇప్పటికే సిట్ అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కూడా సుదీర్ఘంగా కూడా విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చినటువంటి ఎవిడెన్స్లను, అదేవిధంగా ట్యాపింగ్ టీంతో ఉన్నటువంటి గత పోలీస్ అధికారులు నలుగురు అయినటువంటి ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతి అన్న, వీళ్ళకు సంబంధించి మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా మొత్తం ఈ కేసు చాలా వరకు కీలక దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే జనవరి 16వ తేదీన సుప్రీంకోర్టుకు సిట్ అధికారులు ఫైనల్ సంబంధించినటువంటి ఈ సిట్ టీం సేకరించినటువంటి మొత్తం రిపోర్ట్ కాపీనంతా కూడా సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. ఈ క్రమంలో ఇక 16వ తేదీ వరకు చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం విచారణకు సంబంధించి పూర్తి చేసి ఇక ఫైనల్ రిపోర్టు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి క్రమంలో కూడా మరికొంతమంది రాజకీయ నాయకులకు కూడా, కీలక నేతలకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనే వార్తల క్రమంలో కూడా చాలా వరకు ఈ విషయంపైన కూడా చర్చ కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ వీరిద్దరి అంటే నవీన్ రావు తండ్రి, అదేవిధంగా మాధవరం రావు కృష్ణారావు కొడుకు సందీప్ ఇద్దరు కూడా మధ్యాహ్నం 1 గంటకు విచారణకు హాజరు కానున్నారు. చంద్రిక.